కొమరగిరి సత్యావతి, ఎదిలాపురం మున్సిపాలిటీ 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. అందరూ నాకు ఓట్లేసి గెలిపించిండ్రు. అందువలన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విభజన అందరికీ అందుబాటులో ఉండి సేవలు చేస్తాను. ఎదిలాపురం మున్సిపాలిటీ 32 వార్డులకు కానీ జరిగిన ఈ రసవత్తపూర్లో 3వ వార్డుకు సంబంధించి ఇండిపెండెంట్గా బీసీ ఉమెన్గా లేడీ నిలబడి ఉన్నారు మా భార్య. దీనికి అభివృద్ధి పదంలో ముందుకు పోయే విధంలో ఈ ఊరు ఎన్ని గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఏ రోజు అభివృద్ధికి నోచుకోవడం. స్వచ్ఛందంగా ఒక 4 ఇల్లు కట్టుకుంటే ఆ 4 ఇళ్ళకి వాళ్ళు కాలువ నిర్వహించుకోవటమే, అంత మించిగా వేరే పనులు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాకపోయేది. దీని మీద గ్రామస్తులు ఏ రకంగానైనా ఎన్నిసార్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మున్సిపాలిటీ ఆఫీసులల్లో పంచాయతీ ఆఫీసులలో అడిగి ఎవరికి కూడా అభివృద్ధి పనులు నోచుకోకుండా ఎవరు దగాబడి ఉన్నారు. ఏ అభివృద్ధి నోచుకుంటా ఎప్పుడైనా ఏదైనా జరిగింది అనుకుంటే ఒక నాయకుడు వస్తాడు, ఒక 10,000 ఇస్తాడు, ఇక అంతటి సరిపించి వెళ్ళిపోతాడు తప్ప వార్డు అభివృద్ధిని ఏ రోజు కూడా చూసుకోండి. దీని మీద విసుకెత్తిన స్థానికులు ఇండిపెండెంట్గా నన్ను నిలబెట్టి దీవించి గెలిపించారు. నా కృషి ఫలించడానికి దీనికి పేరున చాలామంది నా వెనక బ్యాక్గ్రౌండ్ చేసి వర్క్ నిర్వహించారు. దానికి గుండా మల్లయ్య గారు, సూర్యగాన్ జగదీష్ గారు, మదర్ సాహెబ్ గారు, అండ్ మా మిత్రపక్షమైనటువంటి సిపిఐకి సంబంధించిన రాహుల్ సింగ్ గారు, పసులెట్ సింగ్ గారు, కొన్నిపైన అంజబాబు గారు, పసులెట్ లక్ష్మయ్య గారు అందరూ కూడా మాకు మిత్రపక్షం పనిచేసి మమ్మల్ని ఇండిపెండెంట్గా దీవించి చాలా ఇదిగా రసవత్తపూర్లో 17 ఓట్ల మెజార్టీతోటి నన్ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబెట్టి చూపినారు. పేరున వాళ్ళందరికీ నాకు సహకరించిన నా 3వ వార్డు ప్రజలందరికీ కూడా పేరున నా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.